హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు అయితే వట సావిత్రి పౌర్ణమి కదా, ఇది మేము చెట్టు దగ్గర చేసుకున్న పూజ. వట సావిత్రి పౌర్ణమి రోజు సతీ సావిత్రి మాతను కొలిచెదమంట. వట సావిత్రి పౌర్ణమి రోజు సతీ సావిత్రి మాతను కొలిచెదమంట. సత్యవంతుని పతిగా పొందెను, సత్యవంతుని పతిగా పొందెను. అత్తమామ సేవలు ఎన్నో చేసెను, పతివ్రత ధర్మమును తెలిపెను. పతి ప్రాణాలు తిరిగి మళ్ళీ పొందెను, పతి ప్రాణాలు తిరిగి మళ్ళీ పొందెను. వట సావిత్రి పౌర్ణమి రోజు సతీ సావిత్రి మాతను కొలిచెదమంట. సతీ సావిత్రి మాతను కొలిచెదమంట. యముడొచ్చి పతి ప్రాణము తీసెను, పతి ప్రాణ భిక్ష పెట్టమంటూ వగిచెను. యముడి వెంట విడవకనే నడిచెను, వట వృక్ష నీడలో పతి ప్రాణము పొందెను. వట వృక్ష నీడలో పతి ప్రాణము పొందెను. వట సావిత్రి పౌర్ణమి రోజు సతీ సావిత్రి మాతను కొలిచెదమంట. వట సావిత్రి పౌర్ణమి రోజు సతీ సావిత్రి మాతను కొలిచెదమంట. అమ్మ నిన్ను మనసు నిండ కొలిచిన, వట వృక్షానికి ప్రదక్షిణలు చేసిన, పూజ చేసి పూలు పండ్లు ఉంచిన, మా మాంగళ్యము చిరకాలము కోరిన. వట సావిత్రి పౌర్ణమి రోజు సతీ సావిత్రి మాతను కొలిచెదమంట. సతీ సావిత్రి మాతను కొలిచెదమంట. మీరెందరూ ఇలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ పాట ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ని అయితే పిన్ చేస్తా. వీడియోని ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వెంటనే వస్తుంది.